మనం అక్కడి నుంచి ఆ రోడ్ నుంచి స్ట్రైట్గా వచ్చినాము. వస్తే ఈ ఫెన్సింగ్ ఇక్కడ క్లోజ్ చేసిరు. ఈ ఫెన్సింగ్ మరి ఎక్కడికి క్లోజ్ చేసిరు? ఇది ఇక్కడ వరకే 62 సర్వే నెంబర్ ఉందా? ఇక అవతల లేదా? సో ఆయన ఎట్లాంటి గోడ కట్టుకున్నాడు చూడండి. అసలు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు దీనికి? మరి ఇప్పుడు ఇది ఎందుకు కూలగొట్టారు? ఇప్పుడు ఈ అంశం మీద బీఆర్ఎస్ కానీ బీజేపీ కూడా క్వశ్చన్ చేయదు. ఎందుకంటే ఈ లీడర్లు అంతా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అంతా పార్ట్నర్సే మళ్ళా. సో ఎట్లాంటి గులాబీ తోటలు వీళ్ళు ఈ పూలు పండిస్తున్నారో చూడండి. మీరు ఒకసారి జరగండి. చెప్పమ్మా, ఇక్కడ ఫెన్సింగ్ వేసి రైట్ అంతా ఇళ్ళకెళ్ళే పోయినాయా లారీలు? ఇక్కడ మాట్లాడు. ఇళ్ళకెళ్ళే పోయినాయి లారీలు అన్ని. అయ్యో గిడ చూపి ఇళ్ళకెళ్ళే పోయారు. అట్లే పోయినాయా? ఇట్లనే ఏం పెద్ద ఏం పోయినాయి? లారీ సిమెంట్ లారీ. మరి నువ్వు ఇది వేస్తాందుకేమో సిమెంట్ కలిపి మీరు అడగలేదా మరి పొలంలోకి వెళ్ళి? అడిగినా సార్, అడిగితే తంతరాజు కొడుకోను అంత కుప్ప కడతా ఏమనుకుంటాం అంటాం. కుప్ప కడతాడు తోట అంతనా? అరే కాలు మొక్కిన సారు, కాలు మొక్కేదానికి ఇట్లా అంటే అట్లా మాట్లాడుతాం. ఏ రాని అంటే గుట్టకాడికి పోయినాక ముందు ఇంకా ఖరాబ్ అయిందా? సో హైడ్రా నిన్న ఫెన్సింగ్ వేస్తున్నప్పుడు ఈ రైతుల పొలాల్లోంచే వీళ్ళు ఇట్లా ఈ కంకర కలిపేవి, అంటే సిమెంట్ వేస్తారు కదా ఇందులో ఈ ఫెన్సింగ్ వేసేటప్పుడు. సో ఆ కంకర కలిపేవి లారీలతో సహా ఇగో ఈ పొలంలోంచి తీసుకుంటూ పోయారు. ఓ చిన్నగా కుచ్చుకపోతుంది. సో ఈ తోట అంతా ఆగం చేసిరు అక్కడక్కడ. ఈ చెట్లు చూడండి ఒకసారి. ఇగో అగో ఈ చెట్లు చూడండి. ఈ వచ్చిన పూలు మొత్తం నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఇంత మంచి భూమి వీళ్ళు తీసుకుంటాం అంటున్నారు. చూడండి ఎయిర్పోర్ట్ చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఎయిర్పోర్ట్కి ఆనుకొని ఉన్న భూములు ఇవన్నీ. ఎకరం ఎంత లేదన్నా 10-20 కోట్ల విలువ చేసే భూములు ఇవన్నీ. ఎవడి బడా వాళ్ళ భూములు మాత్రం ఎవరిని పోలేదు, కేవలం రైతుల భూములు మాత్రమే పోతున్నాయి. ఇగో వాళ్ళ ఫెన్సింగ్ చూడండి. కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ప్రహరీ గోడ చూడండి ఎట్లున్నదో. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ ల్యాండ్కి ఆనుకొని గోడకే టచ్ అయిపోయి ఉన్నది. ఇప్పుడు ఏందమ్మా మరి భూమి వదులుకుంటావా? ఎక్కడ వదులుకుంటా సార్, నా పానమాన్ని ఇస్తా కానీ భూమి వదులుకోను సార్. మేము చెట్లకు కురేసుకొని చచ్చిపోతాం మా భూమి తీసుకుంటే. మా ముసలాయినే నేను అయితేగా. మేము ఎంత బాధపడి సంపాదించినాం సార్ మిరపతోకు తిని. ఇంట్లోనే పని చేసినాం మేము. ఈ నిన్న 20,000 పెట్టి కలుపు కల్పించిన కలుపు 1,00,000 రూపాయలు అయినాయి దీని పోతాం చేయనికి. అట్లా చెట్లను గట్ట చేస్తే మాకు నిద్ర వస్తుందా సారు? ఏడ్చుకుంటా అయినా ముసలాయినే నేను. ఇప్పటిదాకా కూడా అన్నం తినాలంటే బూలు అవుతుంది మాకు. అన్నం తినాలనిపించలేదు. ఇప్పుడు ఈ గులాబీలు వేరే పొలాల్లో పండుతాయా, ఇక్కడ మాత్రమే పండుతాయా? మా పొలాల్లో మొత్తం కాదు వేరే వాళ్ళు వేసుకున్న పండుతాయా? ఈ భూమికి ఏమన్నా ఇది మంచి భూములు సారు, పంటలకు మంచి భూములు మాయి. ఓకే, మీరు ఇక్కడ వరి ఏమి వేయరు? వరి వేస్తే కూడా వంతది మేము వేస్తే కానీ జర నీళ్ళు తక్కువ ఉన్నాయని వరి. ఎర్రబోలం పారది వరి గట్లా అని దీన్ని పెట్టుకుంటాం. ఇక అంత ఎర్ర భూమి, ఇది ఎర్ర భూమి సారు. ఇట్లా ఆగం చేసి పొరపాటు సార్. ఇక చూడు, ఇంత అన్యాయం చేసాడు. కాలు మొక్కిన కంకర మొసలే సార్లకు. మేము రైతులం సారు, నీకు అడ్డం వస్తలేము వేసుకోగాని వెంకకి మళ్ళీ పోతుంటే అయిపోతుండే. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు లంజ కొడుక లంబడి కొడుక ఎవరు నువ్వు నీది కాదు నేనే కదా అంటారు. ఇంత ఎడ్డూరం చేస్తే ఎట్లా పోతాం సార్ మేము? ఇప్పుడు మా బుక్కులు మాకు ఇవ్వాలి, మా భూమి మాకు ఉండాలి అంతే. ఎకరాలే ఇది అంతా? ఇది మా అన్నదమ్ములు 2 ఉన్నాము. 6 ఎకరాలు ఉన్నది. ఫెన్సింగ్ ఇట్లా పోయింది, అట్లా ఆ గుట్టకేళ్ళు అట్లా వచ్చింది, అంతా పోయింది. జస్ట్ ఇంత పెద్ద ఫెన్సింగ్, 650 ఎకరాల ఫెన్సింగ్ ఒక 24 గంటలు వేసి పడేసారు సింపుల్ గా. 1000 మంది ఒకటేసారి వచ్చారు, ఖతం చేసి పడేసారు. ఎందుకంటే వాళ్ళు తెల్లారి మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతారో ఇంకేమన్నా అదొక భయం కదా. సో ఈ భూమి ఖచ్చితంగా ఈ భూమిలో ఏమి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. ఎందుకంటే 111 జీవోకి సంబంధించిన భూమి. ఈ జీవో ఇక్కడ అమల్లో ఉంటది. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్
ఒకవేళ ఆ ఆర్డర్ని పక్కన పెడితే తప్ప ఈ భూమి ఇంకో దానికి వాడుకోవడానికి వీల్లేదు. మరి ఎట్లా ఇక్కడ టెర్మినల్ నిర్మిస్తామని మీరు ప్రణాళికలు రూపొందిస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా వచ్చి రాక్షసం అంటున్నారట. మరి బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చేదే మీరు, భూసేకరణ చేసేదే రాష్ట్ర ప్రభుత్వం. మీ ఇద్దరి సహకారం లేకుండా ఎట్లా ఈ భూముల మీదకి వస్తారు వీళ్ళు? అవకాశం లేదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఓన్లీ రైతుల దగ్గరికే వస్తారు. మరి ఎందుకు ఈ కేఎల్ఆర్ ఫామ్ హౌస్ ముందుకు వచ్చి ధర్నా చేయాలి కదా? ఈయన ఫామ్ హౌస్ ఎందుకు కూలదు అని, ఈయన విల్లాలు ఎందుకు కూలవని చెయ్యరు. ఎందుకంటే వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. అందుకే ఆ వర్టెక్స్ వెంచర్లో మనం ఆనాడు 350 ఎకరాలకు సంబంధించిన దాని మీద వీడియోలు చేస్తే అదే టీ న్యూస్లో మనకు వ్యతిరేకంగా వార్తలు వచ్చినాయి. అంటే వీళ్ళు ఒక దగ్గర ఒక రకంగా, ఇంకో దగ్గర ఇంకొక రకంగా వ్యవహరిస్తుంటారు. అక్కడేమో లాలూచి ఉంటుంది, ఇక్కడేమో మనం ఏదో రైతుల కోసం కొట్టాడుతున్నట్టు ఉంటుంది. రైతులు కూడా వీళ్ళు ఇండిపెండెంట్గా కొట్టాడాల్సిందే. ఈ రాజకీయ పార్టీ నాయకులు నమ్ముకుంటే మనం ఇక కథమైపోయినట్టే. సో అందుకే గ్రామంలో ఉన్న రైతులే జేఏసీగా ఏర్పడాలి, ఈ భూముల కోసం వాళ్ళు కొట్టాడాలి. సో ఏ రాజకీయ నాయకుని నమ్ముకున్నా కథమే ఇక మన పని. సో ఆ దిశగా ఈ పోరాటం జరగాలి. ఈ పోరాటానికి ఖచ్చితంగా మన తొలి వెలుగు కూడా అండగా నిలబడుతుంది. వీళ్ళ బాధని, వీళ్ళ ఇబ్బందులని, ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.